వెల్కమ్ బ్యాక్. విజయవాడలో ఆర్టీసీ కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు భౌతిక దాడికి దిగింది. టికెట్ తీసుకోవాలి అన్నందుకు ఏకంగా కండక్టర్ చెంప మీద కొట్టింది. విజయవాడ నుంచి ఆ బస్ విశాఖపేట వెళ్తున్న సమయంలో బస్సులో ఇద్దరు మహిళలు ఎక్కారు. సింగ్నగర్ ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే టికెట్ తీసుకోవాలి అని కండక్టర్ అడిగాడు. అయితే ఆ మహిళలు 3 ఆధార్ కార్డులు చూపించి తమకు కేవలం 2 టికెట్లు మాత్రమే ఇవ్వాలి అని కండక్టర్తో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఒక మహిళ కండక్టర్ చెంపపై బలంగా కొట్టింది. దీంతో డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. అయితే ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదు అని నున్న పోలీసులు తెలపడంతో కేసును సింగ్నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కండక్టర్ తనను అసభ్య పదజాలంతో దూషించారని, అందుకే ఆవేశంలో చెంపదెబ్బ కొట్టాను అని వాదిస్తున్నారు ఆ మహిళ. తాను కేవలం నిబంధనల ప్రకారం టికెట్ అడిగానే తప్ప ఎవరిని దూషించలేదు అని, విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేయడం అన్యాయమని కండక్టర్ వాపోతున్నారు. ప్రస్తుతం సింగ్నగర్లో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే ముగ్గురు ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టాను. సర్వీసు విజయవాడ నుంచి విస్తన్నపేట అండి, సిటీ టెర్మినల్ టు విస్తన్నపేట 308 సర్వీస్ నెంబర్ MN30 బి శ్రీనివాసరావు. ఏంటంటే అన్నారేంటండి, 3 పాప స్కూల్లో ఉంది, మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావండి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమే అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమని పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? మూడు ఎలా కొత్తే 3 ఎందుకు తెచ్చావు?